హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జేఈ టెస్ట్ సిరీస్. స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని మాక్సిమైజ్ చేయడానికి ఈ టెస్ట్ సిరీస్ ని 3 ఫేజెస్ లో డివైడ్ చేయడం జరిగింది. ఫేజ్ 1 ట్రైనింగ్ ఫేజ్. ఇందులో మీకు 93 డైలీ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి టెస్ట్ 1 అవర్ ఉంటుంది. 33 ఫిజిక్స్ టెస్ట్, 32 కెమిస్ట్రీ టెస్ట్ and 25 maths tests. All 93 tests are highly focused on high weightage chapters. ఇందులో మోడల్స్ కావాలని చెప్పి రిపీట్ కూడా చేయడం జరిగింది. సో ఈ టెస్ట్లలో ఎక్స్పెక్టెడ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ 30 to 40 మార్క్స్. నెక్స్ట్ ఫేజ్ 2 పార్ట్ టెస్ట్. మీకు ఈ పార్ట్ టెస్ట్లు డిసెంబర్ లో స్టార్ట్ అవుతాయి. ఇవి మల్టిపుల్ చాప్టర్స్ ని కవర్ చేస్తాయి. ఈ పార్ట్ టెస్ట్లను మీరు వేదాంతలో ఉన్న డిఫరెంట్ పెయిడ్ బ్యాచ్ స్టూడెంట్స్ తోటి కలిసి రాస్తారు. సో మీరు కాంపిటీషన్ లో ఏ లెవెల్లో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఫేజ్ లో సాల్వ్ చేసిన 93 టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ పార్ట్ టెస్ట్ లో బాగా యూజ్ కాబోతున్నాయి. ఈ పార్ట్ టెస్ట్ లో మీరు హై వెయిటెడ్ చాప్టర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేయండి అండ్ ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. హియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎఫిషియెంట్ టైమ్ మేనేజ్మెంట్ విల్ హెల్ప్ యూ టు టాకిల్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ఫేజ్ 3 ఫుల్ సిలబస్ టెస్ట్స్. సో ఫైనల్లీ మీకు ఫుల్ సిలబస్ టెస్ట్లు జనవరి 1 నుంచి 25 వరకు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. డైలీ 1 టెస్ట్ ఉంటుంది. ఈ ఫేజ్ లో ఉన్న టెస్ట్లన్నీ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 లో రాసిన టెస్ట్ల కంటే కొంచెం టఫ్ గా ఉంటాయి. సచ్ దట్ మీరు మెయిన్స్ లో ఏ లెవెల్లో క్వశ్చన్ పేపర్ వచ్చినా సరే ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఈ ఫేజ్ మిమ్మల్ని రెడీ చేస్తుంది. ఈ థర్డ్ ఫేజ్ లో కేవలం సబ్జెక్ట్ పరంగానే కాకుండా మీ పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, టైం ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి అండ్ డెసిషన్ మేకింగ్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్.